నిమ్మకాయ ముక్కను ఫ్రిడ్జ్ లో ఉంచితే ఏమవుతుందో తెలుసా? మీరు నిమ్మకాయను కేవలం తినేందుకు తాగేందుకు కాకుండా శుభ్రపరచడం, ఇతర అనేక రకాల వాటికి ఉపయోగించవచ్చు. నిమ్మకాయ రిఫ్రెష్ వాసన ప్రతి ఒక్కరికి ఇష్టమైనది. అందం నుండి ఆరోగ్యం వరకు నిమ్మకాయ అన్ని రంగాలలో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. మీరు నిమ్మకాయను ముక్కలుగా చేసి మీ ఫ్రిడ్జ్ లో ఉంచితే ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తుంటాము. వాటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఫ్రిడ్జ్ లో ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లోని గాలిని సహజంగా శుభ్రంగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్ శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు దుర్వాసన సమస్య కొనసాగుతూనే ఉంటుంది. చాలా సార్లు ఈ వాసన రిఫ్రిజిరేటర్ లో ఉంచిన ఆహార పదార్థాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ వాసన సమస్యను దూరంగా ఉంచడానికి సులభమైన మార్గం నిమ్మకాయను 2 ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచడం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫ్రిడ్జ్ లోని దుర్వాసనను దూరం చేస్తుంది, గాలిని సహజంగా తాజాగా సువాసనగా ఉంచుతుంది. చాలా ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. రిఫ్రిజిరేటర్ లో ఉంచిన తర్వాత కూడా త్వరగా చెడిపోయేవి కొన్ని ఉన్నాయి. వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం కుళ్ళిపోకుండా కాపాడి తాజాగా ఉంచుతాయి. అయితే రిఫ్రిజిరేటర్ లో ఉంచడానికి ఎల్లప్పుడూ తాజా శుభ్రమైన నిమ్మకాయను మాత్రమే ఉపయోగించండి. ఫ్రిడ్జ్ లో కొన్ని నిమ్మకాయ ముక్కలను ఉంచడం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే ఇది ఫ్రిడ్జ్ లో ఉన్న గాలిని సహజంగా శుద్ధి చేస్తుంది. నిజానికి నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్ లోని గాలిని తాజాగా ఉంచుతుంది. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లో ఉండే ఆహారాన్ని త్వరగా బ్యాక్టీరియా చేరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా నిమ్మకాయ ముక్కలు ఉంచడం ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతుంది.